ఫ్రెండ్స్, ఈరోజు నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో నుంచి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. సో రోహన్ మదరు రోహన్ కన్నా కూడా 26 years ఎక్కువగా ఉందన్నమాట, ఏజ్ ఎక్కువగా ఉంది. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే రోహన్ ఏజీ వాళ్ళ మదర్ ఏజ్ని ప్రొడక్ట్ చేస్తే ఎప్పుడది 3 years తర్వాత. సో 3 years తర్వాత రోహన్ ఏజ్ అను మదర్ ఏజ్ కనుక ప్రొడక్ట్ చేసినప్పుడు ఎంత అయిందంటే ఇక్కడ 360 అవుతుందంట. అయితే దెన్ రైట్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టు ఫైండ్ ద రోహన్స్ ప్రజెంట్ ఏజ్. సో మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా మనము రాయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ మనం ఎక్స్గా తీసుకున్నాం. లెట్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇయర్స్. మరి మదర్ ఏజ్ ఎలా ఉంది? రోహన్ కన్నా కూడా 26 years ఓల్డర్ దాన్ రోహన్. సో నౌ మదర్ ఏజ్ ఈక్వల్స్ టు 26 years ఓల్డర్ దాన్ రోహన్. సో ఎక్స్ ప్లస్ 26 years. హియర్ given the product after 3 years, రోహన్స్ ఏజ్ ఆఫ్టర్ 3 years, ఎక్స్ ప్లస్ 3 years. మరి మదర్ ఏజ్ ఎలా ఉంటుంది 3 years తర్వాత? మదర్ ఏజ్ ఆఫ్టర్ 3 years. సో ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26 years. ఆఫ్టర్ 3 years మదర్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 years ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 29 years. According to the problem, the product of the ages of Rohan and mother will be 360. According to the problem, product of their ages will be 360 after 3 years. X plus 3 into x plus 29 equals to 360. Now multiply this one. X into x square, 29x plus 3x. Here 3 9s are 27, 3 2s are 6, 87 equals to 360. Now x square plus 29 plus 3, 32x plus 87 minus 360 equals to 0. Then x square plus 32x. Here 87 minus 360, 273 minus of 273. So this is the required quadratic equation to find the Rohan's present age. సో ఇదన్నమాట మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో రోహన్ ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఫైండ్ అవుట్ చేయాలి అంటే? అయితే ఇక్కడ మనల్ని అడిగింది 2 marks క్వశ్చన్ కాబట్టి జస్ట్ షుడ్ రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టు ఫైండ్ ద రోహన్స్ ప్రజెంట్ ఏజ్. సో ఇచ్చేటువంటి డేటాని యూజ్ చేసుకొని రోహన్ ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయడం కోసము రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏందో మనం అంతవరకు రాస్తే సరిపోతుంది. మరి ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకొని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. చేయొచ్చు దాన్ని ఎలా అంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉన్నటువంటి 32ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి? మల్టిప్లై చేస్తేనేమో 273 రావాలి, యాడ్ చేస్తేనేమో 32 రావాలి. అలా రావాలి అంటే 32ని మనము 39 ప్లస్ 39x మైనస్ 7xగా రాసుకోవాలి. 7x మైనస్ 273 ఈక్వల్స్ టు 0. చూడండి, ఇది యాడ్ చేస్తేనేమో 32 వచ్చింది, 39 అను 7తో మల్టిప్లై చేస్తే 273 వస్తుంది. దెన్ ఎక్స్ని ఇక్కడ మనము కామన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం మిగులుతుంది? ఎక్స్ ప్లస్ 39 ఉంటుంది. సో ఇక్కడ మైనస్ 7ని కామన్ తీసుకున్నట్టయితే ఎక్స్ ప్లస్ 39 ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ 39 కదా, 7 into 39 ఏమవుతుంది? 273 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దెన్ x plus 39 into x minus 7 equals to 0. So x plus 39 into x minus 7 equals 0 అంటే x plus 39 equals to 0 or x minus 7 equals to 0. x plus 39 equals to 0 or
x minus 7 equals to 0. Therefore మరి x plus 39 equals 0 అయిందంటే x ఏమవుతుంది, x equals to minus 39. మరి ఇక్కడ x minus 7 equals 0 అంటే x equals to ఏమవుతుంది, ఇక్కడ 7 వస్తుంది. సో ఇక్కడ x equals minus 39ని మనం కన్సిడర్ చేయము, దీన్ని కన్సిడర్ చేసుకోము. అంటే రోహన్స్ ప్రజెంటేజ్ అనేది నెగిటివ్లో ఉండదు కదా. సో కాబట్టి రోహన్స్ ప్రజెంటేజ్ని మనం 7గానే తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం కనుక్కోము ముందు జస్ట్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రమే కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ x² + 32x - 273 = 0 రాసి సరిపోతుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్, లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 2 units గ్రేటర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. సో ఒక రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ ఎలా ఉంది అంటే బ్రెడ్త్ కన్నా కూడా 2 units ఎక్కువగా ఉందన్నమాట. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 120 స్క్వేర్ యూనిట్స్. సో ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియా 120 స్క్వేర్ యూనిట్స్ అయినప్పుడు బట్ దెన్ ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అన్నాడు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో రెక్టాంగిల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ది లెంగ్త్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్ ఈజ్ 2 units గ్రేటర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్ అన్నాడు. సో ఇట్ ఈస్ ద బ్రెడ్త్, లెట్ ఇట్ బి బి యూనిట్స్ అనుకున్నాం దీన్ని. ఇక్కడ మనకి స్క్వేర్ యూనిట్స్లో ఇచ్చాడు కదా, సో కాబట్టి దీన్ని కూడా బి యూనిట్స్ అనుకున్నాము. మరి ఇప్పుడు లెంగ్త్ ఎలా ఇచ్చాడు, ఇక్కడ మనకి లెంగ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ 2 units గ్రేటర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్ అన్నాడు. సో బ్రెడ్త్ కన్నా కూడా 2 units ఎక్కువగా ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ లెంగ్త్ ఏమవుతుందంటే b+2 అవుతుంది, b+2 units. సో ఇదేమో బి యూనిట్స్ ఇది. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ ఏరియా ఎంత అని ఇచ్చాడు ఇక్కడ మనకి 120 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చాడు, 120 స్క్వేర్ యూనిట్స్. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో హియర్ మరి అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, 120 స్క్వేర్ యూనిట్స్. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈక్వల్స్ టు 120 స్క్వేర్ యూనిట్స్. Given we know the area of the rectangle formula, length into breadth, L into B equals to 120 square units. సో L ఎంతని, B మీద 2 units ఎక్కువగా ఉంది కదా, అంటే దాన్ని మనం అనుకున్నాం b+2 అనుకున్నాం, b+2 into B equals to 120 square units. Now multiply the b+2 with b into b square, b into 2b equals to 120. Now b square plus 2b, ఈ 120 ఇటువైపు ట్రాన్స్ చేసినట్టయితే ప్లస్ కాస్త ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ b ఫైండ్ అవుట్ చేస్తే దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద లెంగ్త్. సో మరి బీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీన్ని సాటిస్ఫై చేసేటువంటి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి. అంటే మనం b ప్లస్ ఏ వాల్యూ పెట్టినప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ అవుతుంది. మరి అది కనుక్కోవాలి అంటే మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. b స్క్వేర్, ఈ +2bని ఎలా రాసుకోవచ్చు, మల్టిప్లై చేస్తేనేమో 120 రావాలి, యాడ్ చేస్తేనేమో 2b రావాలి. సో అలా రావాలి అంటే 12b - 10bగా రాసుకున్నట్టయితే 12లో నుంచి 10 పోతే 2 వస్తుంది కదా, 12 × 10 ఏమవుతుంది, 120 అవుతుంది, 120 = 0. సో ఈ రెండు టర్మ్స్లో నుంచి కామన్గా ఉన్న టర్మ్ బీనే కదా, బీని కామన్ తీసినట్టయితే ఇక్కడ ఒక బీ మిగులుతుంది. ఈ బీ కామన్ వెళ్ళిపోయింది కదా, ఇక్కడ 12 ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 10 కామన్ తీసినట్టయితే ఇక్కడ బీ మిగులుతుంది, -10 కదా కామన్ తీసింది, ప్లస్ ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మరి 10 12 టైమ్స్ కదా 120 రావాలంటే = 0. సో ఇక్కడ చూడండి b+12 b+2 కామన్గా ఉంది కదా, దెన్ b+12ని కామన్ తీసినట్టయితే ఇక్కడేమో b మిగిలింది, ఇక్కడేమో 10 మిగిలింది, దట్ ఈజ్ = 0. b+12 అండ్ b - 12 = 0. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 0 వచ్చిందంట. మరి b+12 కానీ b - 12 కానీ ఏదో ఒకటి 0 అవ్వాలి కదా. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకి b+12 = 0 ఆర్ b - 10 = 0.
మరి b + 12 = 0 అయింది అంటే మరి ఎప్పుడు అవుతుంది ఇది b = 10 12 వరకు తీసుకెళ్తుంది -12 b = -12 ఆర్ b = -10 కాస్త ఏమవుతుంది +10 అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అక్కడ మనకి దీని అంతే అది బ్రెడ్త్ ఈ డిస్టెన్స్ నెగిటివ్లో ఉంటుంది ఎప్పుడైనా ఉండదు కదా. సో దీన్ని కన్సిడర్ చేయం మనం. మరి దేన్ని తీసుకుంటాం b = 12 బ్రెడ్త్ ఎంత అయింది ఇప్పుడు 10 యూనిట్స్ అయినది. b = 10 యూనిట్స్. మరి లెంగ్త్ ఏమవుతుంది లెంగ్త్ ఈక్వల్స్ టు మరి ఇక్కడ బ్రెడ్త్ మీద ఇక్కడ ఏమన్నా ఇచ్చాడు ఇక్కడ 2 యూనిట్స్ గ్రేటర్ దాన్ అన్నాడు కదా. సో కాబట్టి ఇక్కడ మనకి b + 2 b అంటే 10 కదా 10 + 2 = 12 యూనిట్స్. Find the discriminant of 2x² - 4x + 3 = 0 and discuss the nature of its roots. Here ఫస్ట్ ఇక్కడ మనము నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్క్రిమినెంట్ ఏం చేస్తుంది ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట, వెదర్ ఇట్ హ్యాస్ రియల్ రూట్స్ ఆర్ నాట్. సో కాబట్టి ఇక్కడ మనకి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో డిస్క్రిమినెంట్ దేని మీద డిపెండెంట్ b² - 4ac. b² - 4ac = మరి ఇక్కడ b² - 4acలో b అంటేనేమో x కోఎఫిషియంట్ 4 -4 ఇది -4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఇక్కడ a అంటేనేమో x² కోఎఫిషియంట్ 2 ఇది ఇంటూ 2 c అంటే కాన్స్టెంట్ 3 -4 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు +16 వస్తుంది. c 3 2 = 6 6 4 = 24 16 - 24 -8 ఈజ్ లెస్ దాన్ 0. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి -8 వచ్చింది, దట్ ఈజ్ లెస్ దాన్ 0. మరి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయినప్పుడు సో గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డస్ నాట్ హ్యావ్ రియల్ రూట్స్, no real roots. Therefore 2x² - 4x + 3 = 0 does not have real roots. If 9x² + kx + 1 = 0 has equal roots. అంటే దీని నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏమైంది ఇక్కడ ఈక్వల్ రూట్స్. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏంటివి ఇక్కడ ఈక్వల్ రూట్స్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది మనకి ఇక్కడ ఇది ఈక్వల్ రూట్స్ అని దీని నేచర్ని దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం డిస్క్రిమినెంట్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. మరి దీని నేచర్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ రూట్స్ వచ్చినాయి అంటే మరి డిస్క్రిమినెంట్ ఏమై ఉంటుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయి ఉంటుంది. సో b² - 4ac = 0. మరి ఇక్కడ b అంటే ఏంది x కోఎఫిషియంట్ k 4 ఇంటూ a అంటే x² కోఎఫిషియంట్ 9, ఇక్కడ c అంటే కాన్స్టెంట్ 1 = 0. k² - 36 k² = 36 k = ±√36 k ± ఈ 36 మనం ఎట్లా రాయొచ్చండి 6గా రాయొచ్చు. ఎలా అంటే 6² రాసుకొని ఈ స్క్వేర్ కను ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ చేసుకుంటే therefore k = ±6 అవుతుంది. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది quadratic equation 2x² + x - 6 = 0 by factorization method. సో ఇక్కడ మనకి ఇది రూట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనము మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేస్తాం కదా. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాము 2x² + x - 6 = 0 గివెన్. సో హియర్ 2x² + x - 6 = 0. ఇక్కడ ఫస్ట్ మనము 2 ఇక్కడ x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. 2 6 ఎంత 12 కదా వచ్చేది, మరి 12 రావాలి. మరి ఇక్కడ యాడ్ చేస్తేనేమో ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 ఉంది, 1 రావాలి. మరి అలా రావాలి అంటే మిడిల్ టర్మ్ ఏ విధంగా స్ప్లిట్ చేయాలి 6 2 = 12 కదా -12 రావాలి అంటే ఇక్కడ మనము xని 4x - 3xగా రాసుకున్నట్టయితే
minus 6 equals 0. See here, 2 6 are 12, 4 3 are 12, minus 12 ఇక్కడ కూడా minus 12, 4లో నుంచి 3 పోతే 1 కదా వచ్చేది. ఈ విధంగా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ 2x² ఇక్కడ 4xలో 2x అనేది కామన్గా ఉన్నప్పుడు x మిగులుతుంది, ఇక్కడేమో 2 మిగులుతుంది. 2 2 జా 4 కదా 4x. ఇక్కడ కూడా -3ని కామన్ తీసుకోవాలి. -3 కామన్ తీసినట్టయితే x మిగులుతుంది. 3 2 జా 6 అంటే -6 రావాలంటే ఇక్కడ +2 రాసుకోవాలి ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి x+2 ఇక్కడ x+2. సో ఇక్కడ x+2ని కామన్ తీసినట్టయితే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ 2x - 3 = 0. x+2 × 2x - 3 = 0 కదా. మరి x+2 = 0 ఆర్ 2x - 3 = 0. x+2 = 0 ఆర్ 2x - 3 = 0. అంటే x+2 × 2x - 3 = 0. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 0 వచ్చినప్పుడు ఇది కానీ ఏదో ఒకటి 0 అయితేనే కదా ఇక్కడ 0 వచ్చేది. సో కాబట్టి x+2 = 0 ఆర్ 2x - 3 = 0 అవుతుంది. మరి x+2 = 0 అయింది అంటే x ఏమవుతుంది, ఇక్కడ -2 అవుతుంది. 2 అక్కడ తీసుకెళ్ళండి -2 వస్తుంది. ఇలా ఇక్కడ కూడా 2x - 3 = 0 అంటే అప్పుడు ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2x -3 తీసుకెళ్తే +3 వస్తుంది. దెన్ x ఈక్వల్స్ ఏమవుతుంది 3/2 అవుతుంది. సో దీస్ ఆర్ ద రూట్స్. ఏంటివి అవి, ఒకటేమో -2 ఇంకోటేమో 3/2. సో ఇవి రెండు రూట్స్ అవుతాయి. ఇఫ్ ద ఈక్వేషన్ kx² - 2kx + 6 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటే ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ రూట్స్. ది నేచర్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ ఈక్వల్ రూట్స్. మరి ఇక్కడ దీని నేచర్ అనేది మనం దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాము, డిస్క్రిమినెంట్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడే కదా రూట్స్ ఈక్వల్గా ఉండేది. సో కాబట్టి ఇక్కడ kx² - 2kx + 6 = 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో డిస్క్రిమినెంట్ b² - 4ac, b² - 4ac = 0. ఇక్కడ b అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ b అవుతుంది. ఇది x కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ -2k² -4 × a అంటే ఏంది, ఇక్కడ x² కోఎఫిషియంట్ని ఇక్కడ మనం ఏగా తీసుకుంటాం k. c అంటే ఏంది, కాన్స్టెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కాన్స్టెంట్ 6 = 0. -2k² అంటే ఏమవుతుంది, ఇది 4k² అవుతుంది. -4k × 6 = 0. సో ఈ 2 టర్మ్స్లో 4k కామన్గా ఉంది కదా. 4k కామన్గా ఉన్నప్పుడు ఇక్కడ 4kని కామన్ తీస్తే ఇక్కడ k మిగులుతుంది, ఇక్కడేమో 6 మిగులుతుంది = 0. సో ఈ 4kని అటు తీసుకెళ్ళాం అనుకోండి, k - 6 = 0/anything ఏమవుతుందండి, ఇక్కడ 0/4k రాసుకుంటాం. k - 6 = 0/anything 0. దెన్ k = therefore k = 6. Find two numbers whose sum is 27 and product is 182. అంటే ఇక్కడ ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ము 27, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 182 అయ్యే విధంగా ఉన్నటువంటి ఒక 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లెట్ ద 2 నెంబర్స్ a, b, x, y అనుకోవచ్చు, a, b అనుకో, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ మనం లెట్ 2 నెంబర్స్ b, a, b. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 27 ఇచ్చాడు కదా. మరి a + b = 27 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ = 182 అన్నాడు కదా. a × b = 182. హియర్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టయితే b = ఏమవుతుంది, a అటు తీసుకు 182/a, దీని 2 అనుకుంటాం. ఫ్రమ్ 1 and 2 see a plus
మరి బి అంటే ఏముంది ఇక్కడ 182/a. సో a ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఏ కింద ఏమి లేకపోతే 1 అని తీసుకుంటాం కదా. 1 కను ఏకి ఎల్సిఎం ఏమవుతుంది, ఏ అవుతుంది. అప్పుడు a ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ దీంట్లో 1 టైమే కదా, 1 ఇంటూ 182 ఈక్వల్స్ టు 27. సో హియర్ ఏ స్క్వేర్ ప్లస్ 182 ఈక్వల్స్ టు ఏ అటు తీసుకెళ్తే 27a అవుతుంది. దెన్ ఏ స్క్వేర్ ఈ 27 8 తీసుకొస్తే -27a అవుతుంది ప్లస్ 182 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనము ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ 2 నెంబర్స్ అన్నాడు కదా, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. మనం ఏబీలు అనుకున్నాం కదా 2 నెంబర్స్ని. ఈ ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే బి వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 27ని మనం స్ప్లిట్ చేయాలి. మిడిల్ టర్మ్ కదా, దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేస్తుందని మల్టిప్లై చేస్తేనేమో 182 రావాలి, యాడ్ చేస్తేనేమో 27 రావాలి. అలా రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి 27ని మనము -14a 13aగా రాసుకున్నట్టయితే యాడ్ చేస్తే 2 మైనస్లే కదా, -27 వస్తుంది. మళ్ళీ మల్టిప్లై చేసామనుకోండి 182 వస్తుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 182 వస్తుంది ఈక్వల్స్ టు 0. సో ఈ 2 టర్మ్స్లో ఇక్కడ ఏ కామన్గా ఉంది కదా, ఏ కామన్గా ఉంది, a -14. ఇక్కడ 13 కామన్గా ఉంది కదా, ఏ. సో ఇక్కడ ఎంత వస్తుంది, ఇది మైనస్ కాబట్టి ఇక్కడ -14 వస్తుంది. ఇక్కడ 13 ఇంటూ 14 182 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ a -14 కామన్గా ఉంది కాబట్టి a -14 ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ ఏ, ఇక్కడేమో 13 ఈక్వల్స్ టు 0. దెన్ a -14 ఇంటూ a -13 ఈక్వల్ 0. దెన్ a -14 ఈక్వల్స్ టు 0 ఆర్ a -13 ఈక్వల్స్ టు 0. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయింది అంటే ఇది కానీ 0 అవ్వాలి. మరి అప్పుడు ఇక్కడ ఇది 0 అవ్వాలి అంటే ఏమవుతుంది, a ఈక్వల్స్ టు 14 అవుతుంది. మరి ఇది 0 అవ్వాలి అంటే a ఈక్వల్స్ టు ఏమవ్వాలి, a ఈక్వల్స్ టు 13 అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనకి a ఈక్వల్స్ టు 14, a ఈక్వల్స్ టు 13. సో ఇక్కడ మనకి ఇఫ్ a ఈక్వల్స్ టు 14 అయినప్పుడు, a ఈక్వల్స్ టు 14 అయినప్పుడు b ఎంత అవుతుందంటే, సో a ఈక్వల్స్ టు 14 అయినప్పుడు ఇక్కడ మనకి b ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని if a ఈక్వల్స్ టు 14, b ఈక్వల్స్ టు, సో ఇక్కడ చూడండి ఇది a ఈక్వల్స్ టు 14 అటు తీసుకెళ్ళండి, b ఈక్వల్స్ 27 - 14 13 వస్తుంది. లేకపోతే ఎక్కడైనా పెట్టచ్చు. 182 ఏ వాల్యూ అంతా 14 అయినప్పుడు 14 13s 182 వస్తుంది. b ఈక్వల్స్ 13 అవుతుంది. అలాగే a ఈక్వల్స్ 13 అయినప్పుడు ఇఫ్ a ఈక్వల్స్ టు 13, b ఈక్వల్స్ టు a ఈక్వల్స్ 13 అయినప్పుడు b ఈక్వల్స్ టు 14 అవుతుంది. ఇలా అన్నమాట. మరి ఆ 2 నెంబర్స్ ఏమవుతాయి అండి, ఇక్కడ 13 and 14 అవుతాయి. 13 14. రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 + √3 and 2 - √3. సో ఇక్కడ మనకి రూట్స్ ఇచ్చాడు. ఈ రూట్స్ నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఇక్కడ రాయమని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఆల్ఫా ఇదేమో బీటా అనుకున్నట్టయితే ఆల్ఫా బీటాలు రూట్స్ ఆఫ్ ఏ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దెన్ హౌ టు రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో యూజింగ్ దిస్ ఫార్ములా x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ మనల్ని ఇది ఆల్ఫా ఇది బీటా అనుకొని ఆల్ఫా బీటాలను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఆల్ఫా ఏమో 2 + √3 అనుకోవాలి, బీటానేమో 2 - √3 అనుకొని రాయాలి. దెన్ x² మైనస్ ఆల్ఫా అంటే ఏముంది ఇక్కడ 2 + √3 ప్లస్ బీటా అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ 2 - √3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా అంటే 2 + √3, ఆ బీటా మేము 2 - √3 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.
దెన్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఇది 2 + √3, ఇదేమో 2 - √3 కదా. ఇక్కడ +√3 -√3 క్యాన్సిల్ అవుతుంది. 2 + 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. -4 × x ప్లస్, సో హియర్ a + b × a - b కదా. ఇది ఫార్ములా 2 + √3 × 2 - √3 అంటే ఇక్కడ a + b a - b ఫార్ములా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. a + b × a - b అంటే a² - b². a² అంటే ఇక్కడ ఏముందండి? 2². b² అంటే √3² = 0. దెన్ x² - 4x ప్లస్ 2² అంటే ఎంత? ఇక్కడ 4. ఇక్కడ ఈ స్క్వేర్ కను రూట్ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు 4 - 3 = 0. సో దెన్ x² - 4x, 4 - 3 ఎంత అండి? 1 = 0. సో ఇక్కడ ఈ రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 + √3 అండ్ 2 - √3 అన్నప్పుడు ఇచ్చినటువంటి ఈ రూట్స్ని ఒకదాన్నేమో ఆల్ఫా ఒకదాన్నేమో బీటా అనుకొని, మరి ఆల్ఫా బీటాలు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అయినప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే, మన ఇక్కడ ఇదిగో x² - α + β × x ప్లస్ α × β = 0కి ఈక్వల్ చేసుకొని ఆల్ఫా బీటా ప్లేస్లో వీటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఫార్ములాని ఎలా డెరైవ్ చేశాడు అంటే, ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నట్టయితే, ఏదో క్వాడ్రాటిక్ పాలినామియల్ సపోజ్ 2x² - 8x + 6 మరి దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకునే కదా మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసేది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి 3 టర్మ్స్లో 2 కామన్గా ఉంది కదా. 2 × x² - 4x ప్లస్ 3గా రాసుకున్నట్టయితే 2 × x² - 3x - xగా రాసుకోవాలి ప్లస్ 3. 2 ఇక్కడ రెండిట్లో x కామన్గా ఉంది కదా, x - 3 అవుతుంది. -1 కామన్గా ఉంది కదా, x - 3 వస్తుంది. సో ఇక్కడ 2 ఇక్కడ x - 3 మళ్ళీ ఏమో x - 1. 2 × x - 3 x - 1. మరి ఇక్కడ 3 ఇక్కడ 1 ఏమవుతాయి అంటే రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఇక్కడ 3 పెట్టినప్పుడు ఈ పాలినామియల్ ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. 1 పెట్టినప్పుడు కూడా ఈ పాలినామియల్ 0 అవుతుంది. కాబట్టి 1, 3 ఏమంటామంటే జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఆర్ రూట్స్ ఆఫ్ దిస్ పాలినామియల్. ఇప్పుడు సపోజు ax² + bx + c అనేటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఆల్ఫా బీటాలు కనుక రూట్స్ అయితే, ఇక్కడ 1, 3లు రూట్స్ అయితే ఎలా రాసుకున్నాం? 2 × x - 3 x - 1 రాసాం కదా. మరి ఆల్ఫా బీటాలు కనుక ax² + bx + c అనేటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్కి రూట్స్ అయితే మనం ఏ విధంగా రాయొచ్చు? దాన్ని k × x - x - బీటాగా రాస్తాం. అంతే కదా. ఈ పాలినామియల్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. మనం దీంతో మల్టిప్లై చేసామనుకోండి, మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ విధంగా మారుతుంది అంటే k ఇది ఇలా x² - α + β × x ప్లస్ ఆల్ఫా బీటా. అయితే ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా. when ax² + bx + c = 0 it becomes a quadratic equation. ax² + bx + c = 0 కనుక అయితే మరి ఇది ఏమైపోతుంది? పాలినామియల్ కాస్త క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా అవుతుంది. అంటే డిగ్రీ 2 కదా, అందుకని ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం దీన్ని. మరి ఇది 0కి ఈక్వల్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. మరి ax² + bx + c ప్లస్ మనం ఏం రాయొచ్చు? ఇది రాయొచ్చు k × x² - α + β × x ప్లస్ ఆల్ఫా బీటా = 0. సో k అటు తీసుకెళ్ళామనుకోండి, x² - α + β × x ప్లస్ ఆల్ఫా బీటా = 0. సో కాబట్టి ఇక్కడ మనకి 1, 3లు రూట్స్ అయినప్పుడు
రూట్స్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అయినప్పుడు మనం 2 × x - ఆల్ఫా x - బీటా అంటాం అనమాట. x - 3 x - 1గా ఇలా రాసాం కదా. మరి అదే ax² + bx + c = ఏ విధంగా రాయొచ్చు, k ఇంటూ అంటే ఎప్పుడు ఇది ఆల్ఫా బీటాలు ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక అయితే అంటే జీరోస్ కనుక అయితే అప్పుడు ఇచ్చినటువంటి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఈ ఫామ్లో రాయొచ్చు. ఇలా రాస్తాం. మల్టిప్లై చేస్తే ఈ విధంగా మారుతుంది అది. ఓకే, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. మరి ఆల్ఫా బీటాలు కనుక రూట్స్ అయినట్టయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, మరి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసము మనం ఈ డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈస్ 10/3. సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్, ఒక నెంబరు దాని రెసిప్రోకల్ని యాడ్ చేసినప్పుడు 10/3 వస్తుందట. మరి ఏంది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద నెంబర్. మరి ఆ నెంబర్ మనకు తెలియదు కదా. అన్నోన్ నెంబర్ని మనం ఎప్పుడైనా మనం ఏదో ఒక వేరియబుల్గా తీసుకుంటాం. ఇక్కడ మనం లెట్ ద నెంబర్ ఈక్వల్స్ టు ఎక్స్, లేకపోతే ఏ అనుకుందాం. లెట్ ద నెంబర్ ఈక్వల్స్ టు ఎక్స్, రెసిప్రోకల్ ఆఫ్ ఏ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే ఏకి యొక్క రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1/a. రెసిప్రోకల్ అంటే ఏంది, రెండింటి మల్టిప్లై చేసినప్పుడు 1 కనుక వస్తే అవి ఆ రెండు నెంబర్స్ ఏమవుతాయి, ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి లెట్ ద నెంబర్ ఈక్వల్స్ టు ఏ, రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1/a. ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ అంటే ఏని 1/a యొక్క సమ్ యాడ్ చేసినప్పుడు అకార్డింగ్ టు ద ప్రాబ్లం a ప్లస్ 1/a ఈక్వల్స్ టు 10/3. సో ఇక్కడ మనము ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఎల్సిఎం ఏమవుతుందండి, 1కి ఏ అవుతుంది. ఇక్కడ ఏ అనేది 1 అనేది ఏలో ఏ టైమ్స్ వెళ్తుంది కదా, ఆ ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఏ అనేది ఏలో 1 టైం వెళ్తుంది, 1 × 1 ఈక్వల్స్ టు 10/3. సో క్రాస్ మల్టిప్లై అంటే 3 ఇటు డివైడ్ చేసి వైపు వస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏ డివైడ్ చేస్తుంది కాబట్టి తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. Then 3 × a² + 1 ఈక్వల్స్ టు 10 × a. దీన్ని మల్టిప్లై చేసినట్టయితే 3a² + 3 ఈక్వల్స్ టు 10a. 3a² ఈ 10a ఇటువైపు తీసుకురండి, -10a + 3 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయముందు ఏంటండి, ఆ నెంబర్ ఫైండ్ అవుట్. ఆ నెంబర్ మనం ఏ అనుకున్నాం కదా, ఆ ఏ ఎలా వస్తుంది, మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. మిడిల్ టర్మ్ అంటే ఇక్కడ మనకి ఆ ఏ ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినప్పుడు ఈ పాలినామియల్ 0 అవుతుందో అంటే ఇది సాటిస్ఫై చేయడం అంటే ఏంది, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినప్పుడు అది 0కి ఈక్వల్ అవుతుందో ఆ వాల్యూ ఇది ఏం చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది అనమాట. మరి ఆ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ మిడిల్ టర్మ్ అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. సో ఇక్కడ 3a², మరి ఇక్కడ 10aని ఎలా స్ప్లిట్ చేస్తామండి. ఇక్కడ మనం 3 3s ఎంత, ఇక్కడ కాన్స్టెంట్ a² కోఎఫిషియంట్ 3 3 9 కదా. మరి ఇక్కడ యాడ్ చేస్తేనేమో 10 రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 9 రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం 9a - 9a - a యాడ్ చేస్తే ఇక్కడ 10a వస్తుంది, మల్టిప్లై చేస్తేనేమో +9 వస్తుంది, +3 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 టర్మ్స్లో మనం 3aని కామన్ తీసినట్టయితే a - 3, ఇక్కడ -1 కామన్ తీసినట్టయితే a - 3 ఈక్వల్స్ టు 0. దెన్ a - 3 కామన్గా ఉంది, a - 3 ఇక్కడ ఏం మిగిలిందండి, 3a - 1 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ a - 3 × 3a - 1 ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 0 అయింది అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి కదా. సో కాబట్టి ఇక్కడ మనకి a - 3 ఈక్వల్స్ టు 0 ఇదైనా, లేకపోతే 3a - 1 ఈక్వల్స్ టు 0 ఇదైనా 0 అవ్వాలి. మరి ఇది ఎప్పుడు 0 అవుతుంది, a ఈక్వల్స్ టు 3 అయినప్పుడు మాత్రమే అవుతుంది. మరి ఇది ఎప్పుడు 0 అవుతుంది, ఇది 3a ఈక్వల్స్ టు -1 ట్రాన్స్ఫర్ చేసినట్టయితే 1 అవుతుంది, అప్పుడు a ఈక్వల్స్ టు 1/3 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సినటువంటి నెంబరు 3 కానీ లేకపోతే 1/3 కానీ అవుతుంది అన్నమాట.
మరి ఏ అనేది 3 అయినప్పుడు దాని రెసిప్రోకల్ 1/3 అవుతుంది. ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 28 degrees. 2 సప్లిమెంటరీ యాంగిల్స్లో లార్జర్ యాంగిల్ ఎంత ఎక్సీడ్స్ అంటే ఎక్కువగా ఉందని అర్థం. ఎక్సీడ్స్ ద స్మాలర్ కన్నా కూడా లార్జర్ నెంబర్ 28 degrees ఎక్కువగా ఉందన్నమాట. అసలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటివండి? ఇక్కడ సమ్ ఆఫ్ ఎనీ 2 యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. సో అప్పుడు ఏవైనా ఒక 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు వాటి సమ్ కనుక 180 degrees కనుక అయితే అవి ఆ 2 యాంగిల్స్ ఒకదానికొకటి ఏమవుతాయి అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి లెట్ ద స్మాలర్ యాంగిల్ ఈక్వల్స్ టు x degrees. Let the smaller angle equals to x degrees. మరి స్మాలర్ యాంగిల్ x degrees అయినప్పుడు మరి దీనికి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? లార్జర్ యాంగిల్ ఈక్వల్స్ టు దెన్ ద లార్జర్ యాంగిల్ ఏమవుతుంది? 180 degrees మైనస్ x అవుతుంది. 180 మైనస్ x degrees. మరి ఇక్కడ ఈ ఎక్సీడ్స్ అన్నాడు. ఇక్కడ లార్జర్ యాంగిల్ ఏమైంది? ఇక్కడ స్మాలర్ కన్నా కూడా 28 degrees ఎక్సీడ్ ఎక్కువగా ఉందంట. మరి ఇది ఎక్కువగా ఉంది అంటే మరి దీంట్లో నుంచి 28 degreesని సబ్ట్రాక్ట్ చేసినప్పుడే కదా దీనికి ఈక్వల్ అయ్యేది. లేకపోతే ఈ ఎక్స్కి ఏం చేయాలి మనం? 28 degreesని యాడ్ చేసినప్పుడు ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం 180 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 28 degrees. 180 మైనస్ ఈ 28 తీసురండి మైనస్ 28. సో ఎక్స్ అటువైపు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది. సో 180 మైనస్ 28 సబ్ట్రాక్ట్ చేసినట్టయితే ఇక్కడ మనకి సో ఇది 2. 180లో నుంచి 28ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడేమో 7 ఉంటుంది కదా, 7లో నుంచి 2 పోతే 5. 152 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x. నా ఇప్పుడు మనకి ఈ స్మాల్ యాంగిల్ ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు. సో ఎక్స్ కనుక్కున్నట్టయితే మనకి 2 యాంగిల్స్ వస్తాయి. సో 2 ఎటువైపు తీసుకొచ్చినట్టయితే 152/2 ఈక్వల్స్ టు ఎక్స్. 2 7 14, 2 6 12. Therefore smaller angle equals to 76 degrees. మరి ఇక్కడ లార్జర్ యాంగిల్ ఏమవుతుంది? లార్జర్ యాంగిల్ ఈక్వల్స్ 180 degrees మైనస్ 76. సో 180లో నుంచి 76ని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 104 degrees. సో దీన్ని మనం ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. స్మాలర్ యాంగిల్ ఎక్స్ అనుకున్నాం కదా, మరి లార్జర్ యాంగిల్ ఎలా ఉందంట? ఈ స్మాలర్ యాంగిల్ కన్నా కూడా 28 degrees ఎక్కువగా ఉందన్నమాట. సో కాబట్టి ఎక్స్ ప్లస్ 28గా రాయొచ్చు. మరి ఈ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాను కదా, ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్. అంటే ఇచ్చినటువంటి 2 యాంగిల్స్, లార్జర్ యాంగిల్ స్మాలర్ యాంగిల్, 2 యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. మరి ఈ 2 యొక్క సమ్ ఎంత అవ్వాలి? 180 degrees అవ్వాలి. 180 degrees. మరి ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుందని ఇక్కడ 2x అవుతుంది. 2x ప్లస్ 28 ఈక్వల్స్ టు 180 degrees. దెన్ 2x ఈక్వల్స్ టు 180 మైనస్ 28 ఈక్వల్స్ టు 180 minus 28. Then 2x equals to 180 minus 28 ఎంత? ఇక్కడ 152 వస్తుంది. Then x equals to 76 degrees. మరి x వాల్యూ 7 degrees అయిపోతే మనకు లార్జర్ యాంగిల్ని 180లో నుంచి 76ని సబ్ట్రాక్ట్ చేస్తే 104 degrees వస్తుంది అనమాట. ఈ విధంగా కూడా చేయొచ్చు దీన్ని. ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 6 meters లాంగర్ దాన్ ఇట్స్ ఆల్టిట్యూడ్. The base of a triangle is 6 meters longer than its altitude. So altitude అంటే ఏంది? ఇక్కడ a line segment which is perpendicular to the base joining from the vertex. సో ఈ బేస్కి ఆపోజిట్లో ఉన్నటువంటి వర్టెక్స్ దగ్గర నుంచి ఈ బేస్ మీద డ్రా చేసినటువంటి ఈ పర్పెండిక్యులర్ లైన్ని మనం ఏమంటాము అంటే ఆల్టిట్యూడ్ అంటాము. సో ఈ ఆల్టిట్యూడ్ ఎలా ఉంది ఇక్కడ? ద బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ 6 meters లాంగర్ దాన్ ఇట్స్ ఆల్టిట్యూడ్. సో ఆల్టిట్యూడ్ మనకు తెలియదు కాబట్టి దీన్ని హెచ్ అనుకున్నాం. మరి బేస్ ఎలా ఉందంటే 6 meters లాంగర్ దాన్ ఇట్స్ ఆల్టిట్యూడ్. మరి బేసు
ఆల్టిట్యూడ్ కన్నా కూడా 6 మీటర్స్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనము ఆల్టిట్యూడ్ని హెచ్ మీటర్స్ అనుకుంటే బేస్ ఏమైంది ఇక్కడ హెచ్ ప్లస్ 6 మీటర్స్ అవుతుందన్నమాట. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 360 స్క్వేర్ మీటర్స్ దెన్ ఫైండ్ ద బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. మరి ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ మనకు తెలుసు కదా ఫార్ములా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అని ఇచ్చాడు ఇక్కడ మనకి? 360 స్క్వేర్ మీటర్స్ అని ఇచ్చాడు. దెన్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉంది ఇక్కడ? హెచ్ ప్లస్ 6. హెచ్ ఎంత? మనం హెచ్ అనుకున్నాం, దాన్ని తెలియదు అది. ఇదంతా 360. దెన్ ఈ 2 అటు తీసుకెళ్ళండి, హెచ్తో మల్టిప్లై చేయండి దీన్ని. ఇక్కడ హెచ్ ఇంటూ హెచ్ హెచ్ స్క్వేర్, హెచ్ ఇంటూ 6 హెచ్. ఈ 2 అటు తీసుకెళ్ళినట్టయితే 2 ఇంటూ 360 ఎంత అవుతుందండి? 720 అవుతుంది. దెన్ హెచ్ స్క్వేర్ ప్లస్ 6h. సో ఈ 720 వైపు ట్రాన్స్ చేసినట్టయితే -720 వస్తుంది. -720 ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ ద బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నాడు. సో ఇక్కడ మనకి బేస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇక్కడ మనకి హెచ్ కావాలి, హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. దెన్ మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? యాడ్ చేస్తేనేమో 6 రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 720 రావాలి ఇక్కడ మనకి. సో అలా రావాలి అంటే దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చండి? ఇక్కడ మనం 30 and 24 రాద్దాం. ఇక్కడ మనకి హెచ్ స్క్వేర్ ప్లస్ 30 ఇంటూ హెచ్ 30h మైనస్ 24h. సో యాడ్ చేస్తే 6 వస్తుంది, ప్లస్ 6 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఇక్కడ 720 వస్తుంది. -720 ఈక్వల్స్ టు 0. సో ఈ యొక్క రెండిట్లో హెచ్ కామన్గా ఉంది కదా. సో హెచ్ కామన్గా ఉంది కాబట్టి హెచ్ కామన్ తీసినట్టయితే ఇక్కడ హెచ్ ప్లస్ 30 వస్తుంది. మరి ఇక్కడ -24 కామన్ తీసుకున్నట్టయితే హెచ్ ప్లస్ 30 ఈక్వల్స్ టు 0. 24 ఇంటూ 30 ఇక్కడ 720 వస్తుంది. సో ఇక్కడ రెండిట్లో హెచ్ ప్లస్ 30 కామన్గా ఉంది కదా. హెచ్ ప్లస్ 30 ఇంటూ హెచ్ మైనస్ 24 ఈక్వల్స్ టు 0. దెన్ హెచ్ ప్లస్ 30 ఈక్వల్స్ టు 0, హెచ్ మైనస్ 24 ఈక్వల్స్ టు 0. సో మరి ఇక్కడ హెచ్ ప్లస్ 30 ఈక్వల్ 0 అయింది అంటే హెచ్ ఎంత అవుతుంది? ఇక్కడ హెచ్ ఈక్వల్స్ టు -30 అండ్ హెచ్ ఈక్వల్స్ టు ఇక్కడ 24. ఇక్కడ మనం ఇదిగో హైట్ కదా, ఇది ఆల్టిట్యూడ్ కదా. ఈ ఆల్టిట్యూడ్ లెంగ్త్ని అంటే డిస్టెన్స్ నెగిటివ్లో ఉంటుందా? ఉండదు. ఇది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయము మనం. హెచ్ ఏం తీసుకుంటాం? మనం 24గా తీసుకుంటాం. ఏంటివి? మీటర్స్. హెచ్ ఈక్వల్స్ 24 మీటర్స్. మరి బేస్ ఏమవుతుంది ఇక్కడ? బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ బేస్ ఈక్వల్స్ టు 24 ప్లస్ 6 ఈక్వల్స్ టు ప్లస్ 30 meters. A train travels 360 kilometers at a uniform speed. సో ఈ ట్రైన్ 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ దాని స్పీడ్ అనేది సేమ్గా అంటే సేమ్ స్పీడ్తో వెళ్తుందన్నమాట. యూనిఫామ్ స్పీడ్, ఒకే స్పీడ్తోనే వెళ్తుందన్నమాట. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 5 km/h మోర్, అయితే ఇక్కడ స్పీడ్ని ఒక 5 km/h కనుక ఇంక్రీజ్ చేసినప్పుడు మరి అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 hour లెస్ ఫర్ ది సేమ్ జర్నీ. అంటే ఇక్కడ యూనిఫామ్ స్పీడ్తో జర్నీ చేస్తున్నప్పుడు కన్నా కూడా ఈ యూనిఫామ్ స్పీడ్ ఒక x km/h తీసుకున్నప్పుడు మరి ఈ ప్రీవియస్ స్పీడ్ కన్నా కూడా ఇంకొక 5 km/h స్పీడ్ని ఇంక్రీజ్ చేసింది అనమాట. 5 km/h స్పీడ్ని 5 kilometers ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పుడు ప్రీవియస్ జర్నీ టైం కన్నా కూడా 1 hour తక్కువలోనే ఆ సేమ్ జర్నీని రీచ్ అయిందనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 kilometers. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ టేకెన్ యాజ్ ఏ స్పీడ్ x km/h. స్పీడ్ ఈక్వల్స్ టు x km/h. నౌ ద టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 360 by x hours.
And again the distance is same. Distance equals to 360 kilometers. Now present speed is equals to 5 kilometers per hour is increased. Speed equals to x plus 5 kilometers per hour. Now the time is equals to 360 by x plus 5 hours. See here, distance is same. First of all, we can take the speed as a x kilometers per hour. Then what is the time? Distance by speed. 360 by x hours. But here the distance is same, 360 kilometers only. But speed is increased by 5. X plus 5 kilometers per hour. Now the time is equal to 360 by x plus 5. But when you comparing these two timings, so here 1 hour is the difference between these two situations. So here this is the less time. It will be taken as a less time, 1 hour less time. So it is equals to 360 by x minus 360 by x plus 5 is equals to 1. So difference between these two timings is equals to 360 by x plus 5 equals to 1. Now take the LCM. X into x plus 5. X will goes in x into x plus 5, x plus 5 times. X plus 5 3 is 15 plus 3 18. 1800 minus 360 into x. So x into x plus 5 ఇటువైపు డివైడ్ చేస్తున్నాం కదా, అటువైపు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మల్టిప్లై అవుతుంది x into x plus 5. Now 360x and 360x. 360x ఇక్కడ పాజిటివ్, 1800 equals to x into x, x square, x into 5, 5x. Then x square plus 5x. సో ఇటువైపు 1800 వైపు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఇది -1800 ఈక్వల్స్ టు 0.